ఈ చర్చకు సంబంధం లేని ఉమ్, అంటే సంబంధం ఉంటుంది. ఉమ్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత అనుభవించేవన్నీ అనుభవించి ఉమ్, భక్తి మార్గం వైపు వెళ్తున్నారు మామూలుగా అయితే. అవునండి, ఇంతకుముందు మనం గతంలో అవునండి, అవును, అవును, అవును. పర్టికులర్ గా ఈ జనరేషన్ లో యువకుల్లో భక్తి భావన ఎక్కువ పెరిగింది. మన కుంభమేళ కుంభమేళాగా అవును, చాలా మంది యువకులు వెళ్ళారు. అంతా యువకులే వెళ్ళారు. ఉమ్, అసలు అదంతా ఎవరు సన్యాసులు వాళ్ళు వీళ్ళు పోవాల్సిన సాధువులు సన్యాసులు ఉమ్. అదేదో అంటారు కదా. సాధు సత్పురుషులు సాధు మహాంతులు సత్పురుషులు. మహాత్ములు వెళ్ళాల్సినటువంటి విషయం. కాదు మొన్న అఘోరాల ఆ అఘోర వీళ్ళందరూ వెళ్ళే ప్రదేశానికి వెళ్ళిపోయింది. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తే ఎక్కువ యువతరం వెళ్ళింది. ఈ భక్తి భావన ఈ భక్తి చింతన నిజంగా మంచోళ్ళు అయిపోయారు వీళ్ళందరూ. తర్వాత వచ్చేటప్పుడు బీలు తాగుతూ వస్తారు, అది వేరే విషయం. ఎందుకని ఈనాటి యువతరంలో భక్తి చింతన ఉంది? భక్తి చింతన రావడానికి పెరగడానికి కారణం కష్టాలు సమస్యలు పెరిగిపోవడం సార్. సహజమైన జీవన విధానానికి మనం పూర్తిగా దూరం అయిపోయాం. యాంత్రిక జీవన విధానాలకు వెళ్ళిపోయాం అందరం కూడా. ఒకప్పుడు పల్లెటూర్లు ఉండేవి, మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు. అక్కడ ఉన్నటువంటి ఆ పల్లెల్లో మనం పెరిగినటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ ఆలోచన వ్యవహారం కానీ ధోరణి కానీ ప్రతి ఒక్కరూ సంబంధాలతో అన్నయ్య తమ్ముడు మావయ్య వరిది అని పిలుచుకున్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు కానీ అవన్నీ కూడా ఈ రోజుల్లో బాగా దూరం అయిపోయాయి, లేవు. ఇంకా ఏంటంటే ఆచారాలు వ్యవహారాలే కాదు, అసలు పల్లెటూరులో జనమే లేరు. పల్లెటూరులో 90% జనం పట్టణాల్లో నివసిస్తున్నారు ఈ రోజున. 10% మంది మాత్రమే పల్లెటూరులో ఉన్నారు. అది ఎవరో బాగా వృద్ధులైపోయిన వాళ్ళు కానీ లేకపోతే అప్పుడే ఏమీ లేక ఇంకా తప్పక ఆస్తులను కాపాడుకోవడానికి ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు కానీ పల్లెటూరులో నివసిస్తున్నారు. మ్యాక్సిమం నగరాలకి పట్టణాలకి వలస వెళ్ళిపోయారు. నగరాల్లో పట్టణాల్లో ప్రతి క్షణం కూడా పని చేయాలి, ప్రతి క్షణం పని చేయాలి. మరి పల్లెటూరులో ఉంటే పని చేయక్కర్లేదా అంటే పని చేయాలి, కానీ అది ఆనందంగా సాగేది, ఒక ఆప్యాయతలతో కూడుకొని సాగేది. కానీ ఇక్కడ అలా కాదండి. అనుబంధాలు లేవు, ఇక్కడ ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. కేవలం యాంత్రిక విధానం. వెళ్ళాలి, వాడు డబ్బులు ఇస్తున్నాడు, మనం పని చేయాలి, మనం పని చేస్తేనే వాడు డబ్బు ఇస్తాడు, అంతవరకే తప్ప ఇంకొకటి లేదు. ఇంకొకటి ఎక్కడికి వెళ్ళాలన్నా ఉరుకుల పరుగులతో వెళ్ళకపోతే చేరుకోలేము. ఒకప్పుడు 20-30 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఉన్నప్పటికీ ఒక 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో చేరుకో, లేకపోతే ఒక గంటలో నాటుబండి అనుకోండి. అప్పుడు ఇంత స్పీడ్ బండ్లు లేవు. నాటుబండిలో చేరినా చక్కగా చేరుకునేవారు. అప్పుడు నాటుబండితో చేరుకునేటువంటి ప్రయాణం ఎంత సమయం పడుతుందో అత్యంత ఆధునిక వేగంతో తయారైనటువంటి కార్లు కూడా ఈ రోజున అదే సమయం పడుతుంది. కారణం విపరీతమైన రద్దీ, జన సమూహం, ఒకే చోట గుమికూడిపోయేటటువంటి విధానం. దీని అంతటికీ కూడా మనుషులు ఒత్తిడికి గురవుతున్నారు సార్. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురైపోతున్నాడు. బాల్యం నుంచి కూడా, అది కేవలం యవ్వనంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒత్తిడికి గురి కావట్లేదండి. బాల్యం నుంచి ఒత్తిడికి గురవుతున్నాడు. ఎందుకంటే బాల్యంలోనే కిడ్స్ హోమ్స్ అని చెప్పేసి కిడ్స్ కేర్స్ అక్కడ పంపించేస్తున్నాం మనం. తర్వాత ఎల్కేజీ, యూకేజీ, నర్సరీస్, ఇవన్నీ కూడా పూర్తిగా తన మెదడుని మానసిక స్థితిని ఒక తాకట్టు పెట్టేస్తున్నాం. తోమడం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేసేస్తున్నాం. సాధారణమైనటువంటి విద్యా విధానం కాదు ఇది. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పరుగులు పెట్టేస్తున్నాం. ఎక్కడి నుంచి పుట్టిన దగ్గర నుంచి పరుగు పెడుతున్నాడు మనిషి, చచ్చే వరకు పరుగు పెడుతూనే ఉన్నాడు. విధానం అలా మారిపోయింది. కాబట్టి ఈ ఒత్తిడి నుంచి దూరం కావడం కోసం ఏదో అక్కడికి వెళితే ఏదో ఒక మంచి జరుగుతుంది, ఒక ప్రశాంతత జరుగుతుంది, లేకపోతే అక్కడికి ఒక మహిమ కలిగినటువంటి వ్యక్తులందరూ వస్తారు, వాళ్ళని చూడాలన్నటువంటి ఆలోచనతో వెళ్ళేవాళ్ళు కొందరు. అక్కడ మహిమ నిజంగా ఉంది, ఆ నదిలో స్నానం చేస్తే చాలు పాపాలన్నీ పోతాయి అనే నమ్మకంతో వెళ్ళిన వాళ్ళు కొందరు. అందరూ వెళ్తున్నారు కదా, మనం వెళ్తాం, ఏదో జాలీగా ట్రిప్ వెళ్ళేసి వద్దాం అనుకుని వెళ్ళిన వాళ్ళు కొందరు. ఇలా ఉద్దేశంతో వెళ్ళడం వల్ల, పబ్లిసిటీ పెరగడం వల్ల, ప్రచారం ఎక్కువ చేయడం వలన ఇంతమంది జనం వెళ్ళడానికి అవకాశం ఉంది, జరిగింది ఇది. ఇంతకుముందు గతంలో మీరు అన్నట్టు నాగసాధువులో, అఘోరాలో, ఎక్కడెక్కడో హిమాలయాలు తపస్సు చేసుకునే వాళ్ళు అక్కడికి వచ్చి సమూహంగా అక్కడ స్నానం చేసేవారు. ఇంకొక విషయం ఏంటంటే అది మన భారతదేశంలో మధ్య భాగంలో ఉంది, సముద్రానికి దూరంగా ఉంది. కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆ నదీ ప్రాంతమే ఒక జలనిధి, ఒక మంచి ప్రాంతం, స్నానాలకి కానీ అన్నిటికీ కూడా మంచి జలాన్ని ఎక్కువగా చూడడానికి అవకాశం ఉన్న ప్రాంతం అది. కాబట్టి అక్కడ కుంభమేళా జరిగేది. ఇప్పుడు సాగరం ఉందనుకోండి, సాగరంలో సముద్రంలో నదులు అన్నీ కలుస్తాయి, అన్ని నదులు చివరికి చేరాలి సాగరమే కదా. కాబట్టి సాగర తీరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కుంభమేళా లాంటిది ప్రతి సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయండి. మాఘ పౌర్ణమికి, మహాశివరాత్రికి. పల్లెటూరులో ఉన్న జనం అందరూ కూడా సముద్ర స్నానానికి వెళ్తారు. మాకు బాగా తెలుసు, ఎందుకంటే మేము సముద్ర తీరంలో ఉంటాం కాబట్టి. అలా ఇది కుంభమేళా కూడా ఒక మేళా లాంటి స్నానం లాంటిది, అక్కడికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా మార్పు అనేది పూర్తిగా అంటే ధార్మికంగా అందరూ మారిపోయారని మాత్రం కాదండి, ఒత్తిడి నుంచి బయటపడాలని మార్గం కోసం వెతుకుతూ వెళ్ళిన వాళ్ళే అందరూ కూడా.